ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగనన్న ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమికి నష్టపరిహారం ఇవ్వాలని మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన తంగెళ్ల అక్కమ్మ కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామ సర్వే నంబర్ 22లో భూమిని గత కొన్నేళ్లుగా అక్కమ్మ కుటుంబీకులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూమి రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉండడంతో గత 4 ఏళ్ల క్రితం అధికారులు వచ్చి జగనన్న ఇళ్ల స్థలాలకు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు ఆ కుటుంబీకులు లబోదిబోమంటూ ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే ఆ పొలాన్ని ఇవ్వండి, మీ 5 కుటుంబాలకు తలో 6 ఎకరం చొప్పున 2.5 ఎకరాల పొలం 5 ఇళ్ల స్థలాలు ఇస్తామనడంతో వారు ఒప్పుకున్నారు. స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని 196 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అక్కమ్మ కుటుంబీకులకు ఇస్తానన్న పరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో బుధవారం పంచాయతీ వద్ద వాళ్ళు నిరసన తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం తమకు తలో 6 ఎకరం పొలం ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సార్ అది సర్వే నెంబర్ 22 అండి. అది 22 సర్వే నెంబర్లో అది గోందుపురం వెళ్ళే పొంత గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఇది దాంట్లో 196 మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారండి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ల కొరకు ఇప్పుడు సచివాలయం మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. మన్యంవారిపాలెం విఆర్ఓ సార్, నేను పేరు గోళ్ళ రాణా ప్రతాప్ అండి. అప్పుడు వీళ్ళ అంటూ వరకు తప్ప నాకు అప్పుడు ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు ఆ టైంలో వీళ్ళకి 2.5 ఎకరాల పట్టా ఇస్తామన్నారండి. మాకు అది ఇవ్వలేదండి. కాబట్టి మాకు అది రిజిస్ట్రేషన్ ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారండి. తీసుకున్నారండి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. అయితే మా ఆధీనంలో 60 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నామని సాగు మాకు. కాబట్టి మేము అని చెప్పేసి అంటే ఇలాగ మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్నారంటే అది అయితే నేను తహసీల్దార్ గారు వచ్చారండి. దాంట్లో 1 ఎకరా 4 సెంట్లు ఇలా ఆధీనంలో ఉందా, కొండపోలకు పట్టాలు ఇస్తానమ్మా, ఏదో జరిగిపోయింది అంటున్నారు కదా అని చెప్పేసి చెప్పారు సార్. వాళ్ళు అంగీకరించలేదండి. పట్టాలు ఆపమని చెప్పేసి ఇష్యూ చేస్తున్నారండి. తీసుకెళ్ళండి తహసీల్దార్ గారు దృష్టిలో పెట్టామండి. ఇదంతా తహసీల్దార్ గారు కూడా మాట్లాడారండి. నేను ఇక్కడికి వచ్చారండి. ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు కూడా వాళ్ళతో మాట్లాడి చేశారండి. 5 ఎకరాలు లేఅవుట్ చేస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం అండి. ఇళ్ల స్థలాలకి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకి ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇమ్మంటే మొత్తం ఊరి దగ్గర స్థలాలు ఇవ్వకుండా మొత్తం ఎక్కడన్నా గయ్యాల భూములు ఎక్కడన్నా ఉంటే అవి ఇచ్చామని చెప్పి మొత్తం ఊళ్ళో నాయకులందరూ ప్యాచ్ చేసి మొత్తం వీళ్ళు భూమి తీసుకున్నారండి. మొత్తం అంతా దాని సాక్ష్యం మాజీ సర్పంచ్ గారు, నేను వార్డు నెంబర్ అండి, పంచాయతీ వార్డు నెంబర్ 2వ వార్డు నెంబర్. అప్పటి నుంచి 5 సంవత్సరాల బట్టి పోరాడుతున్నారు. ఆ భూమి ఎందుకు పనిచేయదు, ఆ భూమి అది ఇళ్ల స్థలాలకు పనిచేయదు ఊరంతా చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు 1 సైడ్గా ఉండి మొత్తం మీద వాళ్ళ కుటుంబాన్ని బాడీ చేసాడండి. పచ్చి నిజం. ఊళ్ళో ఎవరంటే చెప్తారు. ఊళ్ళో నాయకులు పెట్టి ఊళ్ళో 3 నాయకులు పెట్టి చేసాడండి మొత్తం అంతా. అందరూ ఊరు వైఎస్ఆర్లో నెగ్గిన నెంబర్లే నేను, మా మిస్సెస్ నేను వార్డు నెంబర్లో చేసి మొత్తం మీద కుటుంబాన్ని బాడీ చేశారండి. గతంలో మా అన్నయ్య గారు వాటర్ షెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు అందులో చెరువు దోవేవండి. చెరువు దోవి చెరువు కూడా అందులో నీరు ఎట్టుకుంటేవారు, పంట పండించుకుంటేవారు. మాజీ సర్పంచ్ గారు కూడా తెలిసేది. ఇంతమందిని వాదించేసుకుని అది మొత్తం అంతా కూడా అతను వాళ్ళ భూమి లేకుండా పాడు చేశారు. ఎండాకాలం తోటలు కొనుక్కొని వెళ్ళి అన్నంట ఎండల్లో ఉండిపోయి అక్కడ ఆ తోటలు అంట పొగులు మాపులు ఉండి కూడా సంపాదించుకున్న డబ్బులన్నీ కలిపి ఆ భూమిలో పెట్టి కొన్నారు. ఆ భూమి అది ఇప్పుడు ఆశ కలుగుతుంది కదా లేనోడికి. ఏదో చిన్న పెద్ద మొక్క దొరుకుతుందంటే ఆశ కలుగుతుంది. ఆ కాగితాలు ఉన్నాయో లేవో చిన్న కూరలప్పుడు కూడా అప్పటికి ఇంకా మా నాన్నగారు తెలుసు. మా నాన్నగారు ఎంపీటీసీగా చేసాడు, తెలిసి అంతనా. అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు మారే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ఆర్ వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్ పరిపాలన ఉందా, ఏ గవర్నమెంట్ కూడా ఈ స్థలాల జోలికి వెళ్ళలేదు. అంత దారుణం అంటే ఇంకా ఏంటంటే అంత ఎవరన్నా మేము ఊళ్ళో ఎవరిని అడిగా నిలబడతాం. ఎంతమంది మీడియా సమారండి మొత్తం మా మాట నిజంగా వద్దంటే మమ్మల్ని పట్టుకెళ్ళి వేసేయండి అందరు కలిసి. స్థలం తీసి లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేస్తే అడిగిపోరు వెళ్ళి అడిగితే బలం సరిపోయేది కాదు. ఊళ్ళో సహకరించడం కన్నా భయపడతారు కదా. ఎలా అంటే అన్ని ఈక్వల్ ఫ్యామిలీస్, ఏ పెద్ద ఫ్యామిలీ ఎవరు మా ఊళ్ళో ఎవరు లేరు.
అంతా ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరూ ఈ లోకు కనిపెట్టి మొత్తం అంతా అధికారులు చేసిన పని ఇదంతా. ఈ కుటుంబాన్ని మొత్తం నాయకులు, ఊళ్ళో నాయకులు, 3 నాయకులు వాళ్ళందరూ మాటల్లోనే పేర్లు కూడా చెప్తాను నేను. కేశిరెడ్డి శ్రీనివాస్ మెయిన్ నాయకుడు, అతను దానికి మూల కారణం మొత్తం అంతా కూడా. అంతా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మెయిన్ కారణం అతను. ఎక్కడ రమ్మని సాక్షి చెప్తాను, అందులో మాత్రం డౌట్ పడే పని లేదు. ఊరంతా చెప్తారు, మా ఊళ్ళో 2000 ఓటింగ్ ఉందా చెప్తారు. ఆయన వాయిస్ ఇవ్వండి, ఆయన చెప్తాడు. సరే, మాకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. నాయకులకి, ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేకి మొత్తం పేషెంట్ మొత్తం మంజూరపురం గ్రామ అందరికీ తెలుస్తారు. కాకపోతే మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నామండి. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగక ఈరోజు వీళ్ళ స్థలాల్లో రిజిస్ట్రేషన్ అంటేనే రిజిస్ట్రేషన్ ఆపుతున్నాం సార్. ఆపిన దానికి ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తా అంటున్నారు. వేసేస్తా అంటే ఇంకా మేము చేయకుండా ఒకవేళ ఇంకా ఆపితే వేసేస్తారు కూడానండి. ఇంకా జరగలేదు, ప్రాసెస్ జరుగుతుంది. అందుకని మేము మీడియా మిత్రుల్ని సమర్పించాం, మీడియా వాళ్ళని సహకరించామండి. వాళ్ళు సహకరించి వాళ్ళ సహకారంలో వాళ్ళని మేము కోరుకుంటున్నాం సార్. ఇది మాకు జరిగిన అన్యాయం తెలియజేస్తున్నాం సార్. ఏంటంటే 5 సంవత్సరాల్లో మాకున్నది మాకు పెద్దమ్మండి. ఈవిడ గత ఒక 60 సంవత్సరాల క్రితమే 2 ఎకరాల భూమి అమ్ముకొని 5 కొడుకులండి ఈవిడికి. 5 కొడుకులు అయితే 5 ఆ భూమి అమ్మేసి 5కి 5 ఎకరాలు వస్తుంది కదా అన్న తాపర్దాయంతోనే 5 ఎకరాల భూమి కొనేసింది సార్. 5 ఎకరాల భూమి కొనేసి దాన్ని ఈవిడ ఎంకరేజ్ చేసి 2 ఎకరాల భూమి అమ్మేసుకుంది. అమ్మి ఆ భూమిని ఈవిడ కొనుక్కుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్. అది ఏ రకంగా ఉందో ఎలా ఉందో తెలియదు సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యలోనే ఏం జరిగింది తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు సార్. ఆక్రమించుకున్న తర్వాత ఇదేంటి మా కొనుక్కున్న భూమిని మీరు ఆక్రమించుకోవడం ఏంటి అన్నట్టుగా మేము ఊరు తరపు నుంచి, గ్రామ తరపు నుంచి అందరూ కూడా వెళ్ళి దాన్ని ఆపాం సార్. ఆపిన తర్వాత ఆపితేనే ఇదే నాయకులు వీళ్ళు కలిపి దీనికి ఏదో న్యాయం చేస్తామని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లారు సార్. ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇంకేదో జరిగిపోయింది, దాన్ని వదిలేయండి. మీకు ఎంతమంది కుమారులు అంటే 5 కొడుకులు, 5కి 5 అరెకరాలు భూమి, 5 ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇంక దీన్ని వదిలేయండి, దీని కూడా లేదు. ఈ భూములు మీకు రిజిస్ట్రేషన్ చేసే ముందే మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాం, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉన్నాయి మేము చేసుకుంటాం అని ఒప్పందం పడితే ఇంక ఏదో పోయింది మనకు తెలియక మనం చేసాం కాబట్టి సగమన్నం వస్తుంది కదా అని ఆ రోజు ప్రాధాయపడి ఇంకా దానికి ఒప్పుకున్నారండి. ఒప్పుకున్న దాన్ని ఇవాళ అది కూడా లేకుండా ఇవాళ ప్రత్యేకంగా మేము రిజిస్టర్ వాళ్ళు ఇచ్చిన భూమి రిజిస్టర్ చేసేస్తున్నారు. మాకు ఇస్తా అన్నది ఏదని మేము అడిగితే ఎకరం 4 సెంట్లు ఉంది. నిన్న వచ్చి ఎకరం 4 సెంట్లు ఉంది, నచ్చితే తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ వేసి అవసరం పోలీస్ స్టేషన్ వేసి మేము ఎలా చేయించుకోవాలో తెలుసు అని ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే చెప్పేసి ఇలా కూడా బెదిరింపులు కూడా చేశారు. ఆ బెదిరింపులు చేస్తే చేయండి, మేము ఏ చేయనా అవసరం అయితే సత్తాం అని చెప్తే ఎంతవరకు అన్నట్టు కూడా అన్నారు. ఏదో చేద్దాం అన్నట్టు ఇవాళ మీడియా మిత్రులని సహకరించామండి. జరిగింది ఇలా ఈ రకంగా చేసుకొస్తాను. మాకు దీనివల్ల న్యాయం జరగాలని ఈ సహకారం అందరినీ, ప్రతి గ్రామస్తుల్ని ఇది జరిగిందా కాదా, ప్రతి ఒక్కరికి వీళ్ళకి 2 ఎకరాలన్నర భూమి ఇస్తా అన్నారా కాదా, లేదా వీళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళని కూడా తెలుసుకోవచ్చండి. తెలుసుకొని వీళ్ళకి ఇస్తా అన్న భూమి ఇచ్చేసి చేయమని చెప్తున్నామండి. ఇప్పటికీ కూడా మేము ఇంక మాకు ఉన్నది మాకు వాళ్ళు చేయమన్నాం. అది కూడా ఇవ్వకుండా మొత్తం అక్రమంగా చేసేస్తున్నారండి. ఈరోజు ఏమంటే ఇళ్ళకెళ్ళి ఇళ్ళ నుంచి పట్టాలు తెచ్చేసి ఇంటికాడ కూడా చేసుకొస్తున్నారండి. ఇక్కడికి సత్యాలయం కాడ మేము కూర్చుంటే ఇళ్ళకాడ చేస్తున్నారండి. ఈరోజు ఇళ్ళకాడ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థమవుతా లేదు. ఇదే న్యాయమో మాకు కూడా అర్థమవుతా లేదు. మేము ఇంకా ఏ రకంగా చేయాలో మాకు ఉన్నది అది మేము ఏమున్నది, డబ్బు ఉన్నది, ధనం ఉన్నది కదా, ఉన్నదాన్ని పోతుంది. మాకు ఏదో న్యాయం చేయమని అంటే ఇళ్ళకాడ కూడా చేసేదాన్ని చేస్తారండి. ఈరోజు ఒప్పందం చేసినప్పుడు కేశిరెడ్డి సీన్ ఉన్నాడండి, సర్పంచ్ పోట్రి వీరాజు గారు ఉన్నారండి, నక్క వీరసం ఉన్నాడండి, పోట్రి వెంకన్న ఉన్నాడండి. వీళ్ళ సమస్యల్లోనే జరిగిందండి. ఇలా కాకుండానే 4 అటోల జనం మొత్తం పెద్దల సమస్యలో జరిగిందండి. లేదంటే మీడియా మిత్రులు అందరూ సహకరించి ఇది జరిగిందా లేదా, ఊరు సంఘస్థులను అందరూ ఒకసారి మళ్ళీ అడిగి ఇది జరిగిందా లేదో తెలుసుకుని కూడా చేయొచ్చండి. మేము తప్పుగా వాదిస్తాం అనుకోండి, మీది ఎప్పుడో పోయింది, మీది కాకుండా వాళ్ళు అన్నారా లేదా
లేదండి ఇది కూడా తెలుసుకో చేయండి, మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నామండి. కొనుక్కున్నది ఇలా చేస్తున్నారంటే ధర్మం అది. తినే కూడు లాగేసుకుంటే నేను ఎంత బాధపడతానండి. నేను ఎంత బాధపడతాను బాబయ్య. నా కూడు లేకుండా చేసేసారు. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి కూడు లేదు, కడుపులోకి గంజి లేవు, వాడు వండి తిందాని బియ్యం లేవు. దేశాలు పోయారు. నా కుర్రోళ్ళు చిత్తు పొట్టు నాకు 25 మంది ఇచ్చింది నా జట్టు. నా పిల్లలైతే, నా కోడళ్ళు అయితే, కొడుకులు అయితే మీకు ఎవరమ్మ మీరు? అటు చచ్చిపోయారండి. ఎవరు? దమ్మెక్కనండి. కొడుకులు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది, అందరూ పోయారండి ఆడ కుటుంబం. ఎంత కొనుక్కున్నా భూమి? భూమా మా పెద్ద కుర్రాడు కొన్నాడు బాబయ్య. నేను ఎకరం భూమి అమ్మేసి కొనేసాడు. నాకు ఇంకా నేను అడబేడ పోగేసుకొని అవి కూడా అందరూ దోచేసాడు. వారు గవర్నమెంట్ మాకేం చెప్పలేదండి. మాకు ఇలాంటి గొడవలు లేవు. ఏదో కలిగి అన్నారు. 2 ఎకరాలన్నర భూమికి ఇప్పుడు దారి లేదు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.